జూబ్లీ హిల్స్ లో ఎవరిని నిలబెడదాం, అభ్యర్థి ఎవరైతే గెలుపు సాధ్యం, ఇప్పుడు ఇదే అంశంపై మల్లగులాలు పడుతోంది అధికార కాంగ్రెస్. ఎలాగైనా గెలిచి గ్రేటర్ లో పట్టు సాధించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ ను సైతం ఏర్పాటు చేసింది. గెలుపు బాధ్యతలను టాస్క్ ఫోర్స్ కు అప్పగించి ప్రతి అంశాన్ని మానిటర్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే 3 మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ ఉప ఎన్నికపై కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతలను అప్పగించారు. బూత్ లో సమస్యలు తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే బూత్ల వారీగా ఓటర్ మ్యాపింగ్ కూడా పూర్తయింది. అయినప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతోంది అధిష్టానం. అటు ఆశావహుల సంఖ్య చాంతాడంతుంది. దీంతో టికెట్ ఆశిస్తున్న వారిని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనను పోటీ నుంచి తప్పించింది. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, బీసీ నేత నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి నేతలు జూబ్లీ హిల్స్ లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ఎవరికి నిరాశ ఎదురైనా పరిస్థితి ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది. మరోవైపు రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎంపిక బిగ్ టాస్క్ గా మారింది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి పోటీ నుంచి తప్పించారు అని అనుకున్నాము, ఇక లైన్ క్లియర్ అనుకున్నారు. అయినా కూడా ఎందుకు ఇంతగా మల్లగుల్లాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ? అలాగే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు కదా, వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటి, ఎలా ఫిల్టర్ చేయబోతున్నారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ చనిపోయారో దాని తర్వాత నుంచి పరిణామాలు చేంజ్ అవుతూ వచ్చాయి. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి చాలా ఫోకస్డ్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పైన పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే 3 మంత్రులను, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, ఈ 3 మంత్రులను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా వేశారు. దాని తర్వాత 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ల వారీగా, బూత్ల వారీగా బాధ్యతలు అప్పచెప్పారు. సో టాస్క్ ఫోర్స్ కమిటీగా చెప్పొచ్చు దీన్ని. సో దీన్ని ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ని మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి బూత్ను కూడా ఓటర్ల మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ ప్రకారం ముందుకు వెళ్తూ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనే దాంతో ముందుకు వెళ్తున్నారు. ఇక సీఎం కూడా ఎప్పటికప్పుడు దీన్ని డే టు డే ట్రాకింగ్ చేస్తున్నారు, డే టు డే మానిటరింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంబటే దాన్ని పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కూడా మంత్రి తుమ్మల అట్లాగే పొన్నం కలిసి చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక ఇక్కడున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎంపిక. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా చాలా ప్రాబబుల్స్ ఉన్నాయి. ప్రాబబుల్స్లో చాలామంది లిస్టులో ఉన్నారు. సో దాంట్లో ప్రముఖంగా నవీన్ కుమార్ యాదవ్, అట్లాగే ఒకవేళ ఇప్పటికే డిఫెక్షన్ కేసు ఫేస్ చేస్తున్న దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి, వీళ్ళు ఒకవేళ దానం రిజైన్ చేసి జూబ్లీహిల్స్కి షిఫ్ట్ అవుతారనే ఊహాగానాలు మొన్నటి వరకు ఉన్నాయి. అవి ఊహాగానాలు మాత్రమే అని దానం తేల్చేశారు. సో ఎవరికి ఇస్తారు అనే ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుంది. దానిలో భాగంగానే నవీన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు కూడా చిచ్చాట్లో చాలా సీరియస్గా మాట్లాడారు. నేను చాలా సీనియర్ని, 4 సార్లు ఎంపీగా గెలిచాను. ప్రతి ముఖ్యమంత్రి క్యాబినెట్లో యాదవ్ కమ్యూనిటీకి ఇప్పటివరకు క్యాబినెట్లో స్థానం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎవరికీ లేదు కాబట్టి నేను బై ఎలక్షన్స్లో గెలిస్తే నేను మంత్రిని అవుతా అంటూ కూడా చిట్చాట్లో చెప్పారు. సో అంజన్ కుమార్ యాదవ్ కూడా చాలా ఫోకస్డ్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఢిల్లీ లెవెల్లో దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నవీన్ కుమార్ యాదవ్ గతంలో పోటీ చేశారు, ఎంఐఎం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. సో మొత్తం కార్పొరేటర్ ఇప్పటికే ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకముందు కూడా అజారుద్దీన్ కూడా ఆస్పిరెంట్గా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేశారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అటు ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు చేస్తూనే ఒకవైపు పార్టీ తరఫున చేయాల్సిన ఎక్సర్సైజ్ అంతా చేస్తుంది. క్యాండిడేచర్ ఎంపిక కానీ, లేకపోతే ప్రభుత్వం తరఫున చేయాల్సిన అభివృద్ధి పనులకు, పెండింగ్ పనులకు శంకుస్థాపన, నిధుల మంజూరీ, ఇవన్నింటినీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటికి ఇంకా స్పీడప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు రివ్యూ మీటింగ్లలో చెప్పారు. దాంతోపాటుగా ఏఐసిసి పరిశీలకులు, ఇన్ఛార్జీలు కూడా దీనిపైన నేరుగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీట్ను చేజార్చుకోవద్దు అనే ఆలోచనలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్ ప్రభాకర్.